Audio Jungle. Audio Jungle. కొండ మీద చూపిస్తున్నాడు. ఎక్కడ సినాయి కొండ మీద చూపిస్తున్నాడు. ఇది ధర్మశాస్త్రం చెప్పాడు. రెండోది ఏం చెప్పాడు? ప్రత్యక్ష గుడారం ఇలా నిర్మించాలి, మందసం ఎంత సైజు ఉండాలి, దానికి బంగారు రేపు తొడిగించాలి, దానికి చుట్టూ మోసుకెళ్ళాలి మందసాన్ని, రొట్టెల బల్ల, ఆ బల్ల మీద రొట్టెలు పెట్టే బల్ల మీద బంగారం పొదగాలి, దోపవేదిక, ఆ దోపవేదిక ఇలా చేయాలి, తెరలు, అది సముద్ర వత్సల తోళ్ళు అంటే చేపల తోలుతో తెరలు చేయాలి, దానికి దిమ్మలు అవన్నీ చేయాలి, గుడారం నిలబెట్టడానికి వాటి కమ్ములు దుమ్ము అవన్నీ కూడా ఎలా నిలబెట్టామో అలా నిలబెట్టడానికి ఉండాలి, బలిపీఠం చేయాలి, దీపవృక్షం చేయాలి, గంగాలం చేసి నీళ్లు నింపాలి. ఈ సిస్టమ్ అంతా కూడా చెప్పుకొచ్చాడనమాట. అయితే అది చెప్తుండగా ఈ సీనాయి కొండ దగ్గరికి వెళ్ళిపోయి ఎన్ని రోజులు అవుతుంది? ఈయన 40 రోజులు అయిపోయి కింద ఏం చేస్తున్నారు వీళ్ళు? ఈ మోసే ఏమయ్యాడో తెలీదు కాబట్టి మా ముందర నడవటానికి ఒక దేవతను చేయమన్నారు అంతే. ఎవరిని? అహరోను. చేయకపోతే చంపేస్తామన్నారు. అప్పుడు ఆయన ఏం చేశాడంటే, మీ బంగారాన్ని అంతా పట్టుకొచ్చి ఏం చేయండి, నాకు ఇవ్వండి, ఆయన అగ్నిలో వేసి పోగరుతో రూపం చేశాడనమాట. అదొక దూడ అయింది. అదేమైంది? ఇశ్రాయేలులారా, ఐగుప్తులోంచి తీసుకొచ్చిన యెహోవా ఇదే అని చెప్పితే వాళ్ళు బలులు అర్పించడం, డ్యాన్సులు వేయటం, గొంతులు వేయటం, తినటం, తాగటం చేస్తున్నారు. మోషేని ఏమన్నాడంటే దేవుడు, నువ్వు ఇశ్రాయేల్ని అంటే నడిపించుకొచ్చిన ఐగుప్తులోంచి తీసుకొచ్చిన ఇశ్రాయేల్ చెడిపోయారు, ముందు అర్జెంటుగా నువ్వేం చేయి, కొండ మీద నుంచి కిందకి దిగమని చెప్పాడు. అది చదువుదాం నిర్మకాండ 30వ అధ్యాయం దోపవేటగా అది చూశారు కదా. 30వ అధ్యాయం మొదటి వచ్చిన మరియు దోపవేటకు ఒక దోపవేదిక చేయాలి, తుమ్మకరతో చేయాలి, ఈ పొడుగు ఎత్తులో ఇవన్నీ చెప్తాడనమాట. తర్వాత 22, 23, 30 అధ్యాయం 22, 23 వచ్చిన చూడండి. మరి యెహోవా మోషేతో ఇట్లా, నువ్వు ముఖ్యమైన సుగంధ సంభారములను పరిశుద్ధ సంబంధమైన తులం చెప్పున అచ్చమైన గోపరసం 500 తులాలు సుగంధాలు లగమపడి సగం అనగా 250 తులాల ఎత్తు నిమ్మగడ్డి నూనె, 250 తులాల ఎత్తు లవంగి పట్ట, 500 తులాలు ఒలివ నూనె సంబారానికి 3 పళ్ళు తీసుకుని వాటి ప్రతిష్టాభిషేక తైలము అనగా సుగంధ ద్రవ్య మేలకుని పని అయిన పరిమళ సంభారముగా చేయాలండి. అది ప్రతిష్టాభిషేక తైలం. ప్రతిష్టాభిషేక తైలం అంటే ఏంటి? కొబ్బరి నూనె కాదు. ప్రతిష్టాభిషేక తైలం అంటే ఏం కాదు, ఇది చూపించాలి. కాబట్టి వీళ్ళు ప్రతిష్టాభిషేక తైలం అంటే రాజుల్ని యాజకుల్ని అభిషేకించేవారు. అది ఎలా తయారు చేయాలో 30 అధ్యాయం 22, 23 వచనాల్లో చెప్పాడు అనమాట. వీళ్ళేమో పాత నిబంధన సగము కొబ్బరి నూనె ఏమో ఇది తీసుకుని ఏం చేస్తున్నారు, మేము అభిషేకించామని తల నెత్తి మీద ఏం చేస్తున్నారు, కొద్ది నూనె వాస్తున్నారు. అది అభిషేకమా? కాదు, దాన్ని మర్దన అంటారు. దాన్ని ఏమంటారు? తలకి మర్దన చేయటం అంటారు, అంతే. అభిషేకం అంటారు దాన్ని. 31వ అధ్యాయంలో ఎవరు చేయాలి ఇవన్నీ? మందసాన్ని, దేవవేదికని, బలిపీఠాన్ని, ఇవన్నీ ఎవరు చేయాలంటే ఎవరు చేయాలో దేవుడు చెప్పాడు ఇక్కడ 31వ అధ్యాయంలో. మరి యెహోవా మోషేతో ఎట్లయినాను, చూడుము నేను యోధా గోత్రంలో ఊరు మనవుడైన బెసలేనని పేరు గలవాని పిలిచితిని. విచిత్రమైన పనులు కల్పించుటకును, బంగారుతో వెండితో ఇత్తడితోనూ పని చేయుటకు, పొదుగుటగా రత్నాలు సానబెట్టుటకు, కర్రను కోసి చెక్కుటకు, సమస్త విధమైన పనులు చేయుటకు, జ్ఞాన విద్యా వివేకములను సమస్తమైన పనులు నేర్పును వాని కలిగినట్లు వానికి దేవుని ఆత్మ పూర్ణిగా చేస్తున్నాను. మరియు నేను దాను గోత్రంలో అహిసా కుమారుడైన అహోలియాబును అతను తోడు చేసేతను అన్నాడు ఆయన. అంటే ఇప్పుడు ఈ ప్రత్యక్ష గుడారంలో దానికి సంబంధించిన ఉపకరణాల్లో దేవుడు మోషేకి చూపించాడు, ఎలా చేయాలో చెప్పాడు. ఇవన్నీ కూడా ఎవరు చేయాలో? బెసలేలు, యోధా గోత్రంలో బెసలేలు చేయాలని చెప్పేసి దేవుడు తెలియపరిచాడు అనమాట. 31వ అధ్యాయంలో 32వ అధ్యాయంలో
మోషే కొండ దిగకుండా తడవు చేయుట ప్రజలు చూసినప్పుడు ఆ ప్రజలు అహరోను నద్దు కూడి వచ్చి, లెమ్ము, మా ముందర నడిచిన ఒక దేవతను మా కొరకు చేయము, ఐగుప్తులోని మమ్మల్ని రప్పించిన ఆ మోషే అనువాడు ఏమాయనో మాకు తెలియదని అతనితో చెప్పారు. ఈ 40 రోజులు 40 రాత్రులు పగలాడికి వెళ్ళిపోయాడు అన్నమాట. కొండ మీద ఉండి ధర్మశాస్త్రాన్ని, రెండోది ప్రత్యక్ష గుడార యొక్క నిర్మాణం యొక్క రూపాలని అవన్నీ కూడా చూపించాడు దేవుడు. అది చూస్తూ ఉన్నాడు అక్కడ. ఎప్పుడైతే తడవ చేశాడో ఈ ఇశ్రాయేల్ అందరూ కూడా ఏం చేశారంటే అహరోన్ని మాకు ఒక దేవతను చేయన్నారు. అది వీళ్ళకి ఐగుప్తులో అలవాటు కదా ఇది దేవతలు చేయడం. అంటే అప్పుడు ఏమన్నాడంటే, అందుకు అహరోను మీ భార్యలు మీ కుమార్తెలు చెవులను బంగారు పోగుల్ని తీసి నా యొద్దకు తిన్నాను నా వార్త చెప్పగా, ప్రజలందరూ తమ చెవులను బంగారు పోగులు తీసి అహరోను వద్దకు తెచ్చారు. అతడు వారి యొద్ద వాటిని తీసుకుని బోగరుతో రూపాన్ని ఏర్పరిచి దాన్ని పోత పోసిన దూడగా చేసిన. అప్పుడు వారు, ఏవో ఇశ్రాయేలు, ఐగుప్తు దేశం నుండి రప్పించిన దేవుడు ఇదే అన్నారు. అహరోను అది చూసి దాని ఎదుట ఒక బలిపీఠం కట్టించాను. మరి అహరోను రేపు యెహోవాకు పండగ జరిగిన చాటింపగా మర్నాడు వారు ఉదయం లేచి దహన బలులు సమాధాన బలులు అర్పించింది. అప్పుడు జనులు తింటుకు త్రాగుటకు కూర్చుంటుకు ఆడుటకు లేచారు. కాగా యెహోవా మోషేతో ఇట్లను, నీవు దిగిపో, వెళ్ళు, ఐగుప్తు దేశం నువ్వు రప్పించిన నీ ప్రజలు ఏమయ్యారు, చెడిపోయారు. అప్పుడు ఆయన ఏం చేశాడంటే 15వ వచనంలో, మోషే శాసనాలుగా 2 పలకలని చేత పట్టుకుని కొండ దిగి వచ్చాను. ఆ పలకలు ఇరు ప్రక్కల వ్రాయబడినవి, అవి ఈ ప్రక్కన ఆ ప్రక్కన వ్రాయబడి ఉండేను. ఆ పలకలు దేవుడు చేసినవి. ఆ పలకల మీద చెక్కబడిన వ్రాత దేవుని వ్రాత. ఆ ప్రజలు పెద్ద కేకలు వేచుండగా యెహోషువ ధ్వని విని పాలు యుద్ధధ్వని అని మోషేతో అనగా, అతడు ఆ జయధ్వని కాదు అపజయధ్వని కాదు, సంగీత ధ్వని నాకు వినపడుతున్నా నేను. అతడు పాలానికి సమీపంగా దూడ వారు నాట్యమాడుతూ చూశాను అన్నమాట. అందుకు మోషే కోపం మండెను. అతడు కొండ దిగున తన చేతులు ఆ పలకలను పడేసి వాడిని పగలగొట్టేశాడు. ఈ ధర్మశాస్త్రాన్ని 10 ఆజ్ఞల పలకలను పగలగొట్టేశాడు అనమాట. కాబట్టి వీళ్ళు మోషే సీనాయి కొండ మీదకి వెళ్ళి దేవదూత ద్వారా దేవుడు ధర్మశాస్త్రాన్ని ప్రత్యక్ష కూడా రూపాన్ని చూపించినప్పుడు అవన్నీ చూస్తున్నాడు. తడవ చేయడం దిగుతాం లేట్ అయింది. అంటే వీళ్ళందరూ కూడా ఈ మోషే అని వాడు ఏమయ్యాడో తెలియదు, మాకు ఒక దేవతను చేయమన్నాడంటే. ఇందులో అహరోను పాత్ర కూడా ఉంది. ఇందులో ఎవరి పాత్ర ఉంది? అందుకు అహరోను కూడా దేవుడు చంపేయాలనుకున్నాడండి. ద్వితీయోపదేశకాండం 2వ అధ్యాయం. ద్వితీయోపదేశకాండము 1వ అధ్యాయం. రైట్, క్షమించి 9వ అధ్యాయం. ద్వితీయోపదేశకాండం 9వ అధ్యాయం 19వ వచనం. ఏలైనగా కోపపడిన యెహోవా కోపోద్రేకం చూచి భయపడితిరి. ఆ కాలమందును యెహోవా నా మనవి ఆలకించాడు. మరియు యెహోవా అహరోనును నశింపజేయుటకు అతని మీద బహుగా కోపపడగా నేను అహరోనుకై అప్పుడే ప్రతిమనుకుంటుని. అప్పుడు మీరు చేసిన పాపం అనగా ఆ దూడను నేను పట్టుకుని అగ్నితో దాన్ని కాల్చి నలగొట్టి అది ధూళి అంత మెత్తగా నూరి ఆ కొండ నుండి పారు ఏట్లో ఆ ధూళి పారపోసాను. అంటే జరిగిపోయిందని చెప్తున్నాడు. చూసారా, అహరోన్నే చంపేయాలనుకున్నాడు దేవుడు. అదేంటి, ఆయన ప్రధాన యాజకుడు నియమించుకుంటున్నాడుగా, ఆయనకు ఒక డ్రెస్ వేయమన్నాడు కదా. వచ్చి చూస్తే కిందకు వచ్చి చూస్తే ఈయనే దేవుడు దూడ చేశాడు. చూసారా, మోషేని సున్నతి చేయలేనందుకు ఎలా చంపేయాలనుకున్నాడు, అహరోను కూడా దూడ చేసినందుకు చంపేయాలనుకున్నాడు. మరి వాళ్ళనే అంత తీవ్రంగా భక్తిగా బతుకుతూ ఒక రాంగ్ స్టెప్ వేసినందుకే చంపేయాలనుకుంటే మరి మన పరిస్థితి ఆలోచన చేయండి. ఎలా పడితే అలా బోధించినా, ఎలా పడితే అలా జీవించినా మరి కొత్త నిబంధన ప్రకారం దేవుడు ఊరుకుంటాడా? మనందరూ తెలుసు, లేవికాండం 10వ అధ్యాయం అహరోను కుమారులు కూడా ఎక్కడో బయట తీసుకొచ్చి అగ్ని వేసేసారంతే. అవునా? అంతే, దేవుడు అగ్ని పరలోకం నుంచి అగ్ని వచ్చి, ఆకాశం నుంచి అగ్ని వచ్చి వాళ్ళిద్దరిని చంపేసింది, మార్చేసింది. ఏంటి, యాజకులుగా నియమించబడ్డారో అంతే, అగ్ని ధూపపీఠం నుంచి తీసుకురావాలి ధూపం వేయటానికి, కానీ వీళ్ళు బయట నుంచి తెచ్చిచ్చి ధూపం వేసేసారని దేవుడు అగ్ని చంపేశారు. ఈ పాత నిబంధన అంతా మనం బుద్ధి కలగడానికి రాయబడి. దేవుని సేవలో అజాగ్రత్తగా ఉండకూడదు. దేవుని సేవ మన ఇష్టం వచ్చినట్టు చేయకూడదు. దేవుని ఆరాధించే విషయంలో మన ఇష్టానుసారంగా ఆరాధించడానికి అవకాశం లేదన్నమాట. అందువల్ల దేవుని పనివాడైన
చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుని పనోడైనా సరే దేవుడు ఏం చెప్తే అదే చేయాలి. అంతేగాని సొంతంగా పద్ధతులు కానీ కల్పితమైన విధానాలు పెట్టకూడదు అన్నమాట. మనుషులు కల్పించిన పద్ధతులు దేవుడు అంగీకరించడు. మనుషులు కల్పించిన పద్ధతులు దేవుడు, కానీ సంఘాల్లో ఎన్నో పద్ధతులు ప్రవేశపెట్టబడిపోయింది. కొత్త నిబంధన ఆరాధనకి వ్యతిరేకంగా ఎన్నో, సంఘంలో స్త్రీ మాట్లాడొద్దు అన్నాడు కొత్త నిబంధన సంఘం యొక్క రూల్ అది. అది కొరింథీ సంఘానికి అంటాడు ఒకడు. ఏ సంఘానికంట? కొరింథీ సంఘం. అయితే కానుకలు కూడా ఏ సంఘానికే? మొదలుకొంది 16:1-2 కానుకలు కూడా ఏ సంఘానికే? నువ్వు వేయించుకో, మీ సంఘంలో ఏం చేయొద్దు, వేయించుకో. స్త్రీ సంఘంలో మాట్లాడేమో కొరింథీ సంఘానికంట, కానుకలేమో అందరి సంఘాలకి. ఒక నియమం చెప్పబడిందండి. స్త్రీలు స్త్రీల గురించి చెప్పుకున్న గొడవలేదు. ఆదివారం ఒక స్త్రీ లేచి ఆరాధన నడిపిస్తుందంటే ఎంత ధైర్యం చేస్తుందో ఆలోచించేయండి. యాజకులు పనులు పురుషులకు అప్పగించబడ్డాయి కార్యక్రమాలు. మీరు ఇంటికి వెళ్దాం చదవండి, మొదలుకొంది 14:26 నుంచి. ఎవరైనా ఒకడు కీర్తన పాడాలన్నాడా? కీర్తన పాడాలి. ఒకడు వాకింగ్ చెప్పాలన్నాడా? చెప్పాలి. భాషలు మాట్లాడాలనుకున్నాడు ఒకడు? చెప్పాలి. ఇలా ఒకడని చెప్పిన తర్వాత సంఘంలో స్త్రీలు మాట్లాడడం అవమానం అని చెప్పాడు. మీకు అర్థమైనా అర్థమలేదా? అందుకని అందరితో కలిసి పాటలు పాడతారు, అందరు కలిసి వాక్యం చదువుతారు, వింటారు. స్త్రీలైనా అందరితో కలిసి పాటలు పాడతారు. వాళ్ళు కూడా స్తుతియాగం బలి అర్పించాలి కాబట్టి. అందువల్ల వాళ్ళకి నడిపించడం అనే కార్యక్రమాలు లేవన్నమాట. మరి సమాజంలో డబ్బులు ఇచ్చేవాళ్ళని లేకపోతే వాళ్ళని ఏం చేశారు? వీళ్ళు కలిపేశారు అంతే. సంఘం ఏళ్ళ సంఘాలు చేసేసుకున్నారు. సంఘం ఏం చేశారు? ఏళ్ళ సంఘాలు చేసేసుకుని లేఖనాలు వక్రీకరించేసి అది వాళ్ళకి, ఇది వీళ్ళకి, అది అక్కడ, ఇది ఎక్కడ అని చెప్పేసి పాడు చేసి పడేశారన్నమాట. సంఘం దేవుని ఆలయం. ఆలయంలో ఎలాగో దేవుడు ఆరాధించమన్నాడు అలాగే ఆరాధించాలి. మన ఇష్టమైన ప్రకారం చేయడానికి దేవుడు అవకాశం. అహరోను తప్పు చేసినప్పుడు అహరోను కూడా ఆ దూడ చేయడానికి ప్రోత్సహించబడినప్పుడు దేవుడు ఆయన కోపం బహుగా రగులుకుందంట. మోషే బతిమాలండి, నాయన క్షమించిన ఆయన అని చెప్పేసి. మోషే బతిమాలుకోకపోతే మరి మిరియాం కూడా కుష్ఠరోగి అయిపోయింది కదా, అవునా కదా? మోషే బతిమాలకపోతే అహరోనికి మిరియామికి దిక్కులేదు. అర్థమలేదండి. అందుకని ఈ భౌతికమైన ఈ విగ్రహం చేయటం అనేది కరెక్ట్ అయింది కాదనమాట. అలాగున ఈ ప్రత్యక్ష గుడారం యొక్క రూపం అవన్నీ చూసి వచ్చేటప్పటికి ఇక్కడ కింద దూడం చేసుకుని ఇదే మీ యెహోవా అని చెప్పేసి పండగ చేసేసారంట. అప్పుడు ఆ రోజున ఎంతమంది చచ్చిపోయారు? 28వ వచనం. లేవీలు మోసే మాట చెప్పులు చేయగా ఆ దినం జనుల్లో ఇంచుమించు 3,000 మంది కూలారన్నమాట. అందుకని మొదటి పత్రిక 10వ అధ్యాయంలో ఏమన్నాడు? మీరు వారి వలె విగ్రహారాధికులై ఉండకండి అన్నాడు. తినటానికి ఆడడానికి లేచారని, అందుకని మీరు వారికి విగ్రహారాధికులు అవ్వకండి అన్నాడు. అంతే, వారి వరే విగ్రహారాధికులై ఉండకండి అన్నాడు. తర్వాత 33వ అధ్యాయంలో మరలా మేము తప్పు చేశాము అని చెప్పి యుద్ధానికి వెళ్ళొద్దంటే యుద్ధానికి వెళ్ళిపోయారు. 33 మొదటి నుంచి 6 వచనాల్లో మరియు యెహోవా మోషేతో ఎట్లనెను, నీవు ఐగుప్తు దేశం తోడుకుని వచ్చిన ప్రజలు బయలుదేరి నేను అబ్రహాముతో ఇస్సాకుతో యాకోబుతో ప్రమాణించి నీ సంతానం దీనికి ఇచ్చేదని చెప్పిన పాలు తేలిన ప్రవచించి దేశానికి లేచిపోండి. నేను నీకు ముందుగా దూతను పంపి కనానీయులు, అమోరీలు, ఇత్తీలు, పెరిజీలను వీళ్ళను ఎలగొట్టేదను, ఒబీసీలని. మీరు లోబడిన వాళ్ళని ప్రజలు కనుక నేను మీతో కూడా రాను, త్రోవలో మిమ్మల్ని సంహరించదేమని మోషేతో అని చెప్పాను. ప్రజలు ఆ దుర్వార్తను విని దుఃఖించరు, ఎవడనో ఆభరణాలు ధరించలేదు. కాగా యెహోవా మోషేతో ఇట్లా, నువ్వు ఇశ్రాయేలులో మీరు లోబడిన వాళ్ళని ప్రజలు, ఒక క్షణం మాత్రం నేను మీ నడుమును వచ్చిందనా మిమ్మల్ని నిర్మూలన చేసేదను కనుక మిమ్మల్ని ఏమి చేయాలనో అది నాకు తెలియనట్లు మీ ఆభరణాలు మీ మీద తీసేయండి అని చెప్పమన్నాను. కాబట్టి ఇశ్రాయేలు అందరూ ఓరేబు నద్దు నుండి తమ ఆభరణాలని తీసేశారు. అప్పుడు 12వ వచనం. మోషే యెహోవాతో ఇట్లా, చూడుము ఈ ప్రజలను తోడుకుని పొమ్ము, నీవు నాతో చెప్తున్నావు కానీ నాతో ఎవరిని పంపేదో అది నాకు తెలియలేదు. నేను నీ పేరుని బట్టి నిన్ను ఎరిగి ఉన్నానని, నా కటాక్షం నీకు కలిగిందని చెప్పితువు కదా,
కాబట్టి నీ కటాక్షం నా ఎడల కలిగిన ఎడల, నీ కటాక్షము నా ఎడల కలిగినట్లుగా దయచేసి నీ మార్గమును నాకు తెలుపుము. అప్పుడు నేను తెలుసుకుందును. చిత్తగించము, ఈ జనము నీ ప్రజలే కదా అనేను. అందుకు ఆయన నా సన్నిధి నీకు తోడుగా వచ్చును, నేను నీకు విశ్రాంతి కలగజేయదనగా, మోషే నీ సన్నిధికి రాని ఎల్ల ఇక్కడ నుండి మమ్మల్ని తోడుకుని పోకము. నా ఎల్ల నీ ప్రజలను నీకు కటాక్షం కలిగిందని దేని వాళ్ళు తెలియబను, నువ్వు మాతో వచ్చటం వల్లనే కదా. అట్లు మేము అనగా, నేనును నీ ప్రజల భూమి మీద సమస్త ప్రజల నుండి ప్రత్యేకింపడదామని ఆయనతో చెప్పాడు. అంటే నేను మీతో రాను, మీరు లోబడిన వాళ్ళని ప్రజలు అని చెప్పేసి దేవుడు మోసేతో అంటే, అలా కాదు, ప్రజలు నీ ప్రజలే కదా, నువ్వు మాతో వస్తానంటేనే మేము వెళ్తామని చెప్పేసి నీ కటాక్షం మా ఎల్ల ఉంచమని మోసే బతిమాలాడు అనమాట. ఓ మాటలో చెప్పాలంటే 33లో ఇశ్రాయేలు పక్షంగా మోసే ప్రార్థన చేశాడు. దేవుడిని అడిగాడు అనమాట, ఏది చేసిన తప్పుని క్షమించమని చెప్పేసి, చేసిన తప్పుని క్షమించమని చెప్పాడు అనమాట. అప్పుడు ఆ క్షమాపణ వచ్చిన తర్వాత 34 నుంచి ఈ ప్రత్యక్ష గుడారం కట్టడం మొదలెట్టారు. 34 అధ్యాయం మొదటి వచనం చూడండి. నేను చెప్పినవన్నీ అండర్లైన్ చేసుకోండి, ఎందుకంటే వచ్చిన చదవట్లేదు కదా, మీరు చదువుకుని వస్తారని నేను చెప్తున్నాను. ప్రతి నెలకు 2 రోజులు మీరు కనీసం రోజుకు 2-3 అధ్యాయాలు చదివితే ఎన్ని పుస్తకాలైనా చదివేయచ్చు నెలకి. మరియు యెహోవా మోషేతో మొదటి పలకలను అంటే మరి 2 రాతి పలకలు చెక్కుము, నువ్వు పగలగొట్టిన మొదటి పలకల మీద ఉన్న వాక్యాలు నేను ఈ పలకల మీద రాసేదను అని చెప్పేసి మళ్ళీ రెండోసారి ఆయన అక్కడికి రమ్మన్నాడు. ఎక్కడికి? సీనాయి కొండకి. అందువల్ల రెండోసారి రాతి పలకలను ధర్మశాస్త్రాన్ని రాయటానికి రెండోసారి సీనాయి కొండ మీదకి వెళ్ళాడు అనమాట. అది 34 అధ్యాయం. 35లో ఈ ప్రత్యక్ష గుడారానికి కావాల్సినవన్నీ కూడా తెచ్చారు. ప్రత్యక్ష గుడారానికి కావాల్సినవన్నీ కూడా అర్పణలు తెచ్చేశారు ఇక్కడికి. 5వ వచనం చూడండి. మీరు మీలో నుండి యెహోవాకు అర్పణ పోగు చేయండి. ఎట్లనగా బుద్ధి పుట్టిన ప్రతివాడు యెహోవా సేవ నిమిత్తం బంగారం, వెండి, ఇత్తడి, నీలదోమ రక్త వర్ణాలు, సన్ననార, మేక వెంట్రుకలు, ఎర్ర రంగు వేసిన పొట్టేల తోళ్ళు, సముద్ర వత్సల తోళ్ళు, తుమ్మకర్ర, ప్రదీపానికి తైలము, అభిషేక తైలం, పరిమళ ద్రవ్య ధూపం, సుగంధ సంభారాలు, ఎపోదునకు పథకం, లేత పచ్చలు, చెక్కు రత్నాలు తీసుకుని రావాలి. మరి వివేక హృదయులందరూ వచ్చి యెహోవా ఆజ్ఞాపించినన్ని చేయాలన్నాడు. అప్పుడు వాళ్ళందరూ కూడా ఏం చేశారంటే 22వ వచనం, 26వ వచనం, 33వ వచనం అండర్లైన్ చేయండి. 22 స్త్రీలు కానీ పురుషులు కానీ ఎవరెవరు ఉదయాలు వారిని ప్రేరేపించనో వారందరూ యెహోవాకు బంగారాన్ని అర్పించి ప్రతివాడు ముక్కులను, పోగులను, ఉంగరాల, తాళాలను, సమస్త విధాలను తెచ్చారంటండి. బంగారం తెచ్చారంటండి. ఏది? ప్రత్యక్ష గుడారం కొరకు. అలాగే 26వ వచనం, ఏ స్త్రీలు జ్ఞాన హృదయం గలవారే ప్రేరేపింపబడ్డారో వారందరూ మేక వెంట్రుకలు ఒడికిరి. అంటే మరి సముద్ర వత్సల తోళ్ళు కావాలి కదా. అందువల్ల 35వ అధ్యాయంలో ప్రత్యక్ష గుడారానికి కావలసిన సామాగ్రి అంతా తీసుకొచ్చేసారు. ఎవరు ఉదయాలు ప్రేరేపించబడ్డాయో వారందరూ తెచ్చేసారనమాట అండి. మీకు అర్థమైందా? ఎవరు ఉదయాలు ప్రేరేపించబడ్డాయో వారందరూ కూడా హృదయపూర్వకంగా అర్పించేశారు. ఏది? ప్రత్యక్ష గుడారానికి కావాల్సిన బంగారము, తర్వాత తుమ్మకర్రలు, తర్వాత ఈ రంగురంగుల వస్త్రాలు, అదైన సముద్ర వస్త్రాల తోళ్ళు, ఈ ప్రత్యక్ష గుడారానికి కావాల్సినవన్నీ పట్టుకొచ్చేసారు. మీకు అర్థమవుతుందా? చూడండి. అలా పట్టుకొచ్చిన తర్వాత ఒక్కొక్కటి చేయటం మొదలుపెట్టాడు. ఇక్కడ 36వ అధ్యాయం 8వ వచనం చూడండి. ఆ పని చేసిన వాళ్ళు ప్రజ్ఞగల ప్రతివాడు మందిరమును 10 తెరలతో చేశాను. అక్కడ 10 తెరలు చేయమన్నాడు. ఏది? 25, 26, 27 అధ్యాయాల్లో ఈ తెరలు చేయమన్నాడు. ఇక్కడ తెరలు చేశాడు అన్నాడు. చూడండి అక్కడ. అతను వాటిని నీలదోమ రక్తం గల పేరును సన్ననారతో చిత్రకారు పడిన కెరూబులు గలవాడుగా చేశాడు అన్నాడు. తర్వాత 20వ వచనం, మరి అతడు మందిరమునకు తుమ్మకర్రతో నిలువు పలకలు చేశాను. అంటే ప్రత్యక్ష గుడారాన్ని నిలబెట్టడానికి కావాల్సిన తెరలు, అలాగే తుమ్మకర్రలు, ఇవన్నీ కూడా చేశాడు అనమాట. పని చేసేసాడు అక్కడ. తర్వాత 37వ అధ్యాయం మొదటి వచనం, మరియు బెసలేలు తుమ్మకర్రతో ఆ మందసమును చేశాను. అది 37వ అధ్యాయం మొదటి వచనం ఏంటి? మందసాన్ని అక్కడ చేయమని చెప్పాడు. 25వ అధ్యాయంలో 10వ వచనంలో
ఈ 37 అధ్యాయంలో బెసలేలు తుమ్మకారతో మందసం చేసాడు, పెట్టి చేసేసాడు అనమాట. 10వ వచనం, మరి అతడు తుమ్మకారతో బల్లను చేశాను. బల్ల అంటే రొట్టెల బల్ల. 17వ వచనం, అతడు మేలిం బంగారుతో దీపవృక్షం చేశాను. 37 అధ్యాయం 17వ వచనంలో మేలిం బంగారుతో దీపవృక్షం చేశాను. దాని పొడవు, ఎత్తు, అదే వాటి కొమ్మలు, మొగ్గలు, ఇవన్నీ అన్నీ వివరించుకుంటూ వస్తాడనమాట. తర్వాత 25, మరియు అతడు తుమ్మకర్రతో ధూప వేదికను చేశాను. మీకు అర్థమైందా? ఏం చేశాడు? ధూప వేదిక. అది అక్కడ ఉంది కదా ధూప వేదిక చేశాడు. 38 అధ్యాయం 1వ వచనం, మరి అతడు తుమ్మకర్రతో దహన బలిపీఠం చేశాను. అంటే ప్రతిరోజు ఉదయం సాయంత్రం బలి అర్పించాలి కదా, బలిపీఠం చేశాడనమాట. 38 తర్వాత 8వ వచనం, 38 అధ్యాయం 8వ వచనం, అతడు ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారమున సేమిపోచిన సేవకురాండ్రు అద్దములతో ఇత్తడి గంగాలం దాని ఇత్తడి పీట చేశాను. గంగాలం తెలుసు కదా, ఒక నీళ్లు పట్టేదన్నమాట, నీళ్లు పట్టుకునేది. 25 నుంచి 29 వరకు ఏమేం చేయమన్నాడో చెప్పాడు దేవుడు. ఇక్కడేమో ఈ 36 అధ్యాయం నుంచి 35 అధ్యాయం నుంచి ఏమేమి చేయాలో, 37 అధ్యాయం నుంచి 36 అధ్యాయం నుంచి ఏమేమి చేయాలో చెప్పుకుండా వస్తున్నాడు. ఏమేమి చేసేసాడో చెప్తున్నాడు అనమాట. అది కాబట్టి అలా చేసిన తర్వాత 39 అధ్యాయము యాజకుడి యాజకుని యొక్క డ్రెస్ కుట్టడం జరిగింది. యెహోవా మోషేకు ఆజ్ఞాపించిన పరిశుద్ధస్థలములో అహరోను చేయి సేవ నిమిత్తం నీల ధూమ్ర రక్త వర్ణం గల సేవ వస్త్రాలు అనగా ప్రతిష్ఠ వస్త్రాలు కుట్టిరి. అది ప్రతిష్ఠ వస్త్రాలు కుట్టాడనమాట అండి. యాజకుడు వేసుకునే డ్రెస్ అనమాట. అర్థమైందండి. అందువల్ల 25 నుంచి 29 వరకు ఎలా చేయాలో, ప్రత్యక్ష గుడారాన్ని ఎలా నిర్మించాలో, ఆ ప్రత్యక్ష గుడారం పరిశుద్ధ స్థలాన్ని, అతి పరిశుద్ధ స్థలంలో ఏమేమి వస్తువులు ఉండాలో ఇవన్నీ చేయమని చెప్పాడు మోషేకి. అయితే ఈ మధ్యలో వీళ్ళు ఇశ్రాయేల్ కింద దూడం చేసుకోవడం వల్ల వాళ్ళు హెచ్చరించడానికి కిందకు వచ్చి ఆ పలకలు పాల్గొట్టేశాడు. మళ్ళీ పలకలు చేయటానికి, మళ్ళా మందిరం చేయటానికి మోషే ఏం చేశాడంటే పూనుకుని ఈ బెసలేల చేత ఇవన్నీ చేయించేశాడు అన్నమాట. అందువల్ల ఈ ఎపోదులు, సన్ననార లాగులు ఇవన్నీ మొత్తం యాజకుడు డ్రెస్ అంతా కుట్టేశాడు అనమాట. ఇప్పుడైతే మనకు ఆ డ్రెస్ కొన్ని కోట్ల రూపాయలు. ఎందుకంటే మరి అందులో ఈ రత్నాలు ఉన్నాయి కదా, చాలా కొన్ని కోట్ల రూపాయలు, డైమండ్స్, కొన్ని కోట్ల రూపాయలు ఖరీదైన వస్త్రం అనమాట అండి. అయితే మనకేమన్నాడు క్రీస్తు లోనికి బాప్తిసం పొందిన మీరందరూ క్రీస్తుని, మనకి ఇంకా గొప్పది ఆత్మ సంబంధం. మన ప్రభువుని మనం ధరించుకోవడమే గొప్ప వస్త్రం. మీకు అర్థమైందా? మన ప్రభువుని ధరించుకోవడమే మనకి గొప్ప వస్త్రం అనమాట. అది మనమేమో యేసు ప్రభు లాంటి స్వభావం కలిగి సేవ చేయాలి ఆరాధనలో. అర్థమైందా? యేసు ప్రభు లాంటి స్వభావంతో, గుణాలతో మనము దేవుని ఆరాధించాలి. వీళ్ళేమో మంచి అంటే చాలా ఖరీదైన వస్త్రంతో ఇక్కడ సేవ చేయాలి. మనమేమో క్రీస్తు అనే వస్త్రంతో సేవ చేయాలి. వాళ్ళేమో ఖరీదైన వస్త్రంతో సేవ చేయాలి ఇక్కడ. అదనమాట. అంటే భౌతిక సంబంధం కంటే ఆత్మ సంబంధమైన గొప్పది, అవునా కాదండి? అందుకే క్రైస్తవులందరినీ నేను క్రీస్తుని పోలు నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలు నడుచుకోమని పౌలు గారు చెప్పడం జరిగింది. ఇప్పుడైతే ప్రత్యక్ష గుడారాన్ని ఈ బెసలేలు చేసేసాడు. అప్పుడు మోసే ప్రత్యక్ష గుడారం నిలబెట్టాడు అనమాట. 40 అధ్యాయం చదువుదాం. చూడండి, 40 అధ్యాయం చదవండి ఎవరైనా. మొదటి దినమున నీవు ప్రత్యక్ష గుడారపు మందిరమును నిలువబెట్టవలెను. అచ్చట నీవు సాక్ష్యపు మందసమును నిలిపి ఆ మందసమును అడ్డతెరతో కప్పవలెను. నీవు బల్లను లోపలికి తెచ్చి దాని మీద క్రమంగా ఉంచవలసిన వాటిని ఉంచి దీపవృక్షమును లోపలికి తెచ్చి దాని ప్రదీపములను వెలిగింపవలెను. సాక్ష్యపు మందసము ఎదుట దుర్మము 1000 బంగారు వేదికను ఉంచి మందిర ద్వారములకు తెరను తగిలింపవలెను. ప్రత్యక్ష గుడారపు మందిర ద్వారము ఎదుట దహన బలిపీఠమును ఉంచవలెను. చూడండి, ఎక్కడ ఏమేమి ఉంచాలో చెప్పుకోతున్నాడండి. మీకు అర్థమైందా? ప్రత్యక్ష గుడారములకు బలిపీఠములకు మధ్యలో
గంగాళమును ఉంచి దానిలో నీళ్లు నింపవలెను. తెరల చుట్టూ ఆవరణమును నిలువబెట్టి ఆవరణ ద్వారము యొక్క తెరను తగిలింపవలెను. మరియు నీవు అభిషేక తైలమును తీసుకొని మందిరమునకు దానిలోని సమస్తమునకు అభిషేకం చేసి దానిని దాని ఉపకరణములు అన్నిటినీ ప్రతిష్ఠింపవలెను. అప్పుడు అది పరిశుద్ధమగును. దహన బలిపీఠమునకు అభిషేకం చేసి ఆ పీఠమును ప్రతిష్ఠింపవలెను. అది అంటే ఇప్పుడు ఈ వస్తువులన్నీ కూడా అభిషేక తైలంతో అభిషేకించి దాన్ని అలా పెట్టాలన్నమాట. ఎక్కడ ఏం పెట్టాలో చెప్పాడు అన్నమాట. ఆ క్రమంలో అమరుస్తున్నాడు ఎవరు? మోషే. ప్రత్యక్ష గుడారాన్ని అమరుస్తుంది ఎవరు? మోషే అన్నమాట. అప్పుడు ఆ పీఠము అతి పరిశుద్ధమగును. ఆ గంగాళమునకు దాని పీఠకు అభిషేకము చేసి దాని ప్రతిష్ఠింపవలెను. మరియు నీవు అహరోనును అతని కుమారులను ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారమునొద్దకు తోడుకొని వచ్చి వారిని నీళ్లతో స్నానం చేయించి. చూసారా? నీళ్లతో స్నానం చేయించి అహరోను నాకు యాజకుడు అన్నట్లు అతనికి ప్రతిష్ఠిత వస్త్రములను ధరింపజేసి అతనికి అభిషేకం చేసి అతని ప్రతిష్ఠింపవలెను. అంటే ఇప్పుడు ప్రత్యక్ష గుడారాన్ని, అందులో వస్తువుల్ని, అలాగే అహరోన్ని, అతని కుమారులు కూడా అభిషేకం చేస్తుంది ఎవరు? మోసే. మోసే అభిషేకించితే అప్పుడు అవి కంటిన్యూ అవ్వాలన్నమాట ఆయన. మరియు నీవు అతని కుమారులను తోడుకొని వచ్చి వారికి చొక్కాయిలను తొడిగించి వారు నాకు యాజకులగుటకై నీవు వారి తండ్రికి అభిషేకం చేసినట్లు వారికి అభిషేకం చేయము. వారి అభిషేకము తరతరములకు వారికి నిత్యమైన యాజకత్వ సూచనగా ఉండుననెను. మోషే ఆ ప్రకారం చేశాడు. యెహోవా అతనికి ఆజ్ఞాపించిన వాటిని అన్నిటినీ చేశాడు. అది అలాగుననే చేశాడు. చూసారా? ఎలాగ ఆజ్ఞాపించాడో అలాగే చేశాడు అన్నమాట. ఎలాగ కొండ మీద చూపించాడో ఆ మాదిరి చెప్పినే చేశాడు ఆయన. ఎందుకంటే మనం సొంతంగా అమర్చడానికి కుదరదు. దేవుడు ఎలా అమర్చమన్నాడో అలాగే అమర్చాలి. మనం కూడా సంఘాన్ని ఎలా కట్టాలో అలాగే కట్టాలి. దేవుడు ఎలా చేయమో అలాగే. తర్వాత 17 రెండవ సంవత్సరమున మొదటి నెలలో మొదటి దినమున మందిరము నిలవబెట్టబడెను. అది చూడండి, డేట్లు చెప్తున్నాడు. ఐగుప్తు దేశం నుంచి వచ్చిన 2వ సంవత్సరాన మొదటి నెలలో మొదటి దినాన మందిరము అది ప్రత్యక్ష గుడారం నిలబెట్టబడింది అనమాట. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు మోషే మందిరమును నిలవబెట్టి దాని దిమ్మలను వేసి దాని పలకలను నిలవబెట్టి దాని పెండె బద్దలను చొనిపి దాని స్తంభములను నిలవబెట్టి మందిరము మీద గుడారమును పరిచి దానిపైన గుడారపు కప్పును వేసెను. మరియు యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు అతడు శాసనములను తీసుకొని మందసములో ఉంచి మందసమునకు మోతకర్రలను దూర్చి దాని మీద కరుణాపేట ఉంచెను. మందిరంలోనికి మందసమును తెచ్చి కప్పు తెరను వేసి సాక్ష్యపు మందసమును కప్పెను. మరియు యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు అతడు ప్రత్యక్ష గుడారంలో మందిరం యొక్క ఉత్తర దిక్కున అడ్డతెరకు వెలుపల బల్లను ఉంచి యెహోవా సన్నిధిని దాని మీద రొట్టెలను క్రమంగా ఉంచెను. మరియు యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు అతడు ప్రత్యక్షపు గుడారంలో మందిరమునకు దక్షిణ దిక్కున బల్ల ఎదుట దీపవృక్షమును ఉంచి యెహోవా సన్నిధిని ప్రదీపములను వెలిగించెను. మరియు యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు అతడు ప్రత్యక్షపు గుడారంలో అడ్డతెర ఎదుట బంగారు ధూపవేదికను ఉంచి. అది చూసారు? అడ్డతెర ఎదుట అంటే ఇది అడ్డతెర ఎదుట బంగారు ధూపవేదికను ఉంచాడు అనమాట. ఇక్కడ దగ్గరలో అనమాట. దాని మీద పరిమళ ద్రవ్యములను ధూపము వేసెను. మరియు యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు అతడు మందిర ద్వారమునకు తెరను వేసెను. అతడు ప్రత్యక్షపు గుడారపు మందిరపు ద్వారమునొద్ద దహన బలి పీఠమును ఉంచి దాని మీద దహన బలి నర్పించి నైవేద్యమును సమర్పించెను. మరియు యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు అతడు ప్రత్యక్షపు గుడారమునకు బలిపీఠముల మధ్య గంగాళమును ఉంచి ప్రక్షాళన కొరకు దానిలో నీళ్లు. ప్రక్షాళన అంటే కడగడం కొరకు. ప్రక్షాళన అంటే ఏంటి? కడగడం కొరకు. దాని యొద్ద మోషేయు అహరోనును అతని కుమారులను తమ చేతులను కాళ్ళను కడుగుకొనిరి. వారు ప్రత్యక్షపు గుడారంలోనికి వెళ్ళినప్పుడు బలిపీఠమునకు సమీపించినప్పుడు కడుగుకొనిరి. మరియు అతడు మందిరమునకును బలిపీఠమునకును చుట్టూ ఆవరణను ఏర్పరిచి ఆవరణ ద్వారపు తెరను వేసెను. అలాగున మోషే పని సంపూర్తి చేసెను. అది
అప్పుడు మేఘము ప్రత్యక్ష గుడారమును కమ్మగా యెహోవా తేజస్సు మందిరమును నింపెను. ఆ మేఘము మందిరము మీద నిలుచుట చేత మందిరము యెహోవా తేజస్సుతో నిండెను కనుక మోషే ప్రత్యక్ష గుడారములోనికి వెళ్ళలేకుండెను. మేఘము మందిరము మీద నుండి పైకి వెళ్ళినప్పుడెల్లను ఇశ్రాయేలీయులు ప్రయాణమై పోయేది. అది విషయం అనమాట. అందుకే 40 అధ్యాయంలో ప్రత్యక్ష గుడారం నిలబెట్టేశాడు. ఎవరో? మోషే అన్నమాట. కాబట్టి ఎలా చేయమని చెప్పాడో, ఎలా చేయాలని చెప్పాడో చూపించాడు. ఎలా చేశారో చెప్పాడు. దాన్ని ఎలా నిలబెట్టారో చెప్పాడు అనమాట. అంటే టోటల్గా 3 విషయాలు. ఏది? 1 నుంచి 12 అధ్యాయాల వరకు ఇశ్రాయేల్ ఐగుప్తులో వారి పక్షంగా దేవుడు చేసిన అద్భుతాలు. 13 నుంచి 26 వరకు, 13 నుంచి 19 అధ్యాయాల వరకు వారు ఐగుప్తు నుంచి విడుదల పొంది సీనాయి కొండ దగ్గర రావటం. ఈ మధ్యలో దేవుడు చేసిన అద్భుతాలు. మన్నా ఎర్ర సముద్రాన్ని పాయలుగా చేయటం, తర్వాత మన్నా కురిపించడం, అంటే ధాన్యం కురిపించడం, నీళ్లు బండ నుంచి రప్పించడం. ఆ తర్వాత నాయకుల్ని ఏర్పాటు చేయటం. ఏది? ఇశ్రాయేల్ మీద. 20 అధ్యాయం నుంచి 24 అధ్యాయం వరకు కూడా ధర్మశాస్త్రము ప్రతిష్ఠిత. ధర్మశాస్త్రం వినిపించేది, ధర్మశాస్త్రాన్ని రక్తం చేత ప్రతిష్ఠించాడు. ఇప్పుడు దేవుడు వారిలో నివసించడానికి, అనగా దేవుడు ఆరాధించబడడానికి, ఇశ్రాయేలు దేవుని ఆరాధించడానికి ఒక ప్రత్యక్ష గుడారాన్ని నియమించాడు. ఆ ప్రత్యక్ష గుడారం ఎలా ఉండాలో, ఆ ప్రత్యక్ష గుడారంలో ఏమేమి సామాగ్రి ఉండాలో ఆ లిస్టు చెప్పి ఎలా చేయాలో చెప్పుకొచ్చాడు అనమాట. అది బెసలేల ద్వారా. అలాగే ప్రత్యక్ష గుడారంలో యాజకుడు, ప్రధాన యాజకుడు ఎలాంటి డ్రెస్ వేసుకుని సేవ చేయాలో చెప్పుకుంటూ వచ్చాడనమాట. ఇప్పుడు లేవి కాండంలో ఏం చెప్తాడంటే, ఆ ప్రత్యక్ష గుడారంలో సేవ ఎలా చేయాలి అంటే, బలిపీఠం దగ్గర బలు ఎలా అర్పించాలి, దీపవృక్షాన్ని ఎలా చేయించాలి, ఇవన్నీ ఎలా జరిగించాలో చెప్పుకుంటూ వస్తాడనమాట. ప్రజలు దేవుని ఆరాధించి ఎలా ప్రత్యేకంగా బ్రతకాలో చెప్పుకొస్తాడనమాట. మీకు అర్థమైందా? ఈ విషయాలు మళ్ళా అది అందులో పొందుపరచు, అది లేవి కాండంలో ఉన్నాయన్నమాట. అందుకని లేవి కాండంలో పరిశుద్ధత, ప్రత్యేకత అనే మాటలు ఎక్కువసార్లు ఉంటాయి. పండగలు, 3 పండుగలు కూడా ఎలా చేయాలంటే, పండుగలు విశ్రాంతి దినాలు ఎలా ఆచరించాలో చెప్పుకుంటూ వస్తాడు. ప్రజలు ఎలా పరిశుద్ధంగా ఉండాలో చెప్తాడు అనమాట. అంటే దేవుణ్ణి ఆరాధించే ప్రజలు ఏం చేయాలో, ప్రత్యేకించబడిన యాజకులు ఎలా దేవుని ప్రత్యక్ష గుడారంలో సేవ చేయాలో చెప్పుకుంటూ వస్తారన్నమాట. ఒకవేళ సరిగ్గా చేయకపోతే ఏమవుతారో కూడా అందులో ఉంది. మీకు అర్థమైనా అర్థం లేదా? అందుకని మీరు ఒకవేళ చదవకపోతే ఈ రాత్రి అంతా చదవండి లేవి కాండం. మీరు చదవకుండా అర్థం అవ్వదు. కారణం ఏంటంటే, ఈ పెద్ద పుస్తకాలని మనం వచనం చదువుకోవడం ద్వారా మనకేమంత ఇదేం కాదు. కారణం ఏంటంటే, ఈ విషయాలు మనకు అర్థమైతే కొత్త నిబంధనలో ఆరాధన విధాన భావాలు అర్థమవుతాయి అన్నమాట. మనకి సంక్షిప్తంగా చరిత్ర తెలిస్తే సరిపోద్ది. కానీ మత్తయి సువార్త నుంచి ప్రకటన గ్రంథం వరకు కూడా ప్రతి వచనం మనకు అర్థం తెలియాలి. మీకు అర్థమైనా అర్థం లేదా? ఎందుకు? అది మనం ఆచరించేది కాబట్టి. మరి ఇదెందుకు మనం సంక్షిప్తంగా ఎందుకు తెలుసుకోవాలంటే, పాత నిబంధన బుద్ధి కలగడానికి రాయబడింది అనమాట. పాత నిబంధన బుద్ధి కలగడానికి. కాబట్టి మనకు సంక్షిప్తమైన చరిత్ర తెలియాలి. అలాగని ప్రతి విషయం మనము చదువుకోవడం తప్పేమీ కాదు. అందువల్ల ప్రజలు నడవటానికి ధర్మశాస్త్రం, ప్రజలు దేవుని ఆరాధించడానికి ప్రత్యక్ష గుడారం. అంటే బలులు ఎక్కడ పడితే అక్కడ అర్పించకూడదు. బలు ఎక్కడ పడితే అక్కడ ప్రత్యక్ష గుడారం దగ్గరే బలు అర్పించాలన్నమాట. అక్కడే ఆరాధన చేయాలి. అందువల్ల మనం ఎక్కడ పడితే అక్కడ ఇంట్లో కూర్చొని ఆరాధన అంటే, సంఘము రక్షించబడిన ప్రజలు ఎక్కడ కూర్చొని ఆరాధన చేస్తే అక్కడ ఆరాధన దేవుడు అంగీకరిస్తాడు. ఈ కొత్త నిబంధన ప్రకారం అదనమాట. ఆ విషయాలు మనకు అర్థమవుతాయి, తెలియడానికి సంగతి. మీకు ఏమైనా డౌట్లు ఉంటే అడగండి, లేకపోతే ప్రార్థన చేసుకోండి. నిర్గమాకాండం మీరే. అయితే ఇప్పుడు కొత్త నిబంధన ప్రకారం వస్తారు. ఇప్పుడు మందిరం కట్టకపోతే ఇప్పుడు ఇళ్ళకి ఆరాధన చేస్తున్నారు. అది చేయవచ్చు, చేయకూడదు. భౌతికమైన అసలు మందిరం అనకూడదు. ఇప్పుడు భౌతికమైన బిల్డింగ్ని ఏమనకూడదు, మందిరం అనకూడదు. ఎందుకని? సంఘమే దేవుని ఆలయం, మందిరం. తిమోతి పత్రికలో చెప్పాడు కదా,
జీవం గల దేవుని సంఘములో అనగా దేవుని ఆలయంలో అనే మాట వాడాడు. జనులు ఎలా ప్రవర్తించాలో అన్నాడు, నీవు ఎలా ప్రవర్తించాలన్నాడు. చెప్పండి. సంఘమే కూడుకున్న స్థలం కాదండి, సంఘమే దేవుని ఆలయం, ఇది మందిరం కాదు. మన వాళ్ళు మత్స్యాకుల వాళ్ళు ఏం చేశారంటే ఓ బోర్డు మీద ఆస్వాదించబడినాడా లోపలికి రమ్మని చెప్పి అలాంటి బోర్డులు, ఇది దేవుని ఆలయం అని దేవుని మందిరం అని బోర్డులు పెట్టడం ద్వారా ప్రతి ఒక్కరు లోపల కొత్తగా భయపడిపోతూ ఉంటాడు. సిగరెట్ తాగేవాడు, మందు తాగేవాడు, అయ్యి బాబు నేను తాళం చేయలేకుండా అండి వస్తారు ఆరాధనకి. ఇంట్లో ఇక్కడ భార్యలు ఉంటారు, వీళ్ళ మధ్యలో వచ్చి తాళం చేయలకు వస్తూ ఉంటారు ఆరాధనలో అంటారు. అంటే బయటకు వచ్చేవాడిని అని. అర్థమైందా? అంటే ఏంటి? ఇదే భౌతికమైన పరిశుద్ధ స్థలం అని చెప్పేసి. అవునా కాదా? ఇలాంటిది కాదు. ఇలాంటిది ఏమన్నా మనం ఒకవేళ ఇలాంటిది అయితే మన ఇష్టమైనట్టు చేయటానికి లేదు. ఇక్కడ అంతా క్రమంగా ఉండాలి. ఇది కాదు, ఇది ఛాయ, నిజస్వరూపం మనమే. ఇంకా అందరం కూడా సంఘమే దేవుని ఆలయం అన్నమాట. కాబట్టి చెట్టు కింద ఆరాధన చేసినా లేకపోతే అందరూ సమాజంగా కూడి కీర్తనలు పాడి ఇవన్నీ అర్పణలు అర్పించి ఆత్మ సంబంధంగా చేస్తే ఎక్కడ చేసిన ఆరాధన అండి. అంతే. సంఘం ఎక్కడుంటే అదే ఆరాధన స్థలం. స్థలం లేదు ఇక్కడ, భౌతికంగా స్థలం లేదు ఇక్కడ భూమి మీద. ఇక్కడ స్థలం కాదు, సంఘమే స్థలం, సంఘమే స్థలం. అందుకని మనం ఏం పెట్టుకోవాలంటే బోర్డులు క్రీస్తు సంఘం కూడుకునే స్థలం అని పెట్టుకోవాలి. మాకు బోర్డే ఉండదు. 20 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాను పాలకోలు, కానీ ఇక్కడ కానీ బోర్డు ఉండదు మాకు. ఎందుకని? అది అవసరం అనుకో, అది అవసరమే భౌతికంగా మా తెలుసుకోవడానికి జస్ట్ అంతే. కానీ బోర్డు క్రీస్తు సంఘం కాదు. రక్షించబడిన ప్రజలే క్రీస్తు యొక్క సంఘం అన్నమాట. ఆ సంఘమే దేవుని ఆలయం. ఆలయము ఆ సంఘం అనే ఆలయం ఎక్కడ ఆరాధన చేస్తుందో అదే అక్కడే దేవుడు ఆరాధించబడతాడని. ఎందుకంటే అక్కడే బళ్ళు, స్తుతి బళ్ళు అనేవి అక్కడే అర్పిస్తాం. కానుకలు అనేవి కూడా ఎక్కడ కూడుకుంటామో అక్కడే అర్పిస్తాం. కాబట్టి ఈ బలి అర్పణలో మన సజీవ యాగంగా త్యాగపూరితమైన జీవితం అనేది అక్కడే అర్పిస్తాం. కాబట్టి మనం అర్పించుకుంటాం. కాబట్టి ఈ అర్పించబడిన ప్రజలు ఎక్కడైతే ఆరాధన చేస్తారో అక్కడే దేవుడు అంగీకరించబడతాడు, అంగీకరిస్తాడు దేవుడు. అవును, మేము 10 సంవత్సరాలు ఒకే ఇంట్లో కూడుకున్నాం. ఆ తర్వాత మా ఇంటి పైన బిల్డింగ్ వేసుకున్నాం. మళ్ళీ ఇప్పుడు వాళ్ళకి ఒక స్థలం కొనాలి. అందుకని ఒక 10 అంటే మనకు ఒక స్థలం, ఒక ప్రత్యేకంగా ఒక బిల్డింగ్ అనేది ఉంటే, ఇప్పుడు మా ఇంటి మీద ఉందనుకోండి, నేను చచ్చిపోతే మా ఓడంటాడు అది మాదంటాడు. ఒకవేళ భక్తిహీనుడు అయితే ఇక్కడ ఆరాధన చేయలేదు, ఏమీ లేదా, గొడవ పెట్టేస్తున్నారు, వెళ్ళిపోండి అంటాడు. అందుకే మనం ఒక చోట ప్రత్యేకంగా ఒక స్థలం కొనుక్కొని ఆ స్థలం క్రీస్తు సంఘం పేరు రిజిస్ట్రేషన్ చేసి బిల్డింగ్ కట్టుకుంటే అది బోధించేవాడి యొక్క కుటుంబానికి సంబంధించి ఉండదు. మీకు అర్థమైందా? అంటే నా తర్వాత నా పిల్లలు అధికారం ఉండదు. క్రీస్తు సంఘంలో ఎవరైతే పవిత్రంగా బతుకుతారో వాళ్ళకే మీద అధికారం ఉంటుందండి. ఈ పెద్దోళ్ళు అనబడే వాళ్ళు, అంటే ప్రభు సంఘాల్లో కూడా బాగా వచ్చు నాకు వాక్యం అనుకున్న వాళ్ళందరూ కూడా వాళ్ళ కొడుకులకి వాళ్ళ పేర్లు రాసేశారండి. అందుకే అలా ఎడుతున్నాయి. ఆ సేవా కార్యక్రమాలన్నీ ఎందుకు ఎలా ఎడుతున్నాయి? సరిగ్గా లేవు. తండ్రి పవిత్రుడు, కొడుకు దుర్మార్గుడు, వీడొచ్చి నాశనం చేసేస్తున్నాడు సంఘాలని. నేను అర్థం లేదా? అందుకని ఎవరైతే నమ్మకము సామర్థ్యాలు ఉంటారో వాళ్ళని సేవకులు పెట్టుకోవాలి. అందుకని నా కొడుకు సామర్థ్యం లేకుండా నా కొడుకుని ఎట్టకూడదు. అంటే ఈ కానుకలు వేరే వాడికి వెళ్ళిపోతాయనే దురుద్దేశంతో కొడుకులు సంఘాలు పరిపాలిస్తున్నారు. మీకు అర్థమైందా? ఒకవేళ కొడుకు పవిత్రుడై ఉండి యథార్థంగా సేవ చేసేవాడైతే సంఘం అంతా ఆమోదిస్తే తప్పేమీ కాదు. కానీ పనికిమాలిన వాడికి అప్పచెప్తున్నారు. విచ్చలవిడిగా తిరిగేవాడిని అప్పుడు సడన్గా చచ్చిపోతున్నాడు తండ్రి, బాబు సంఘం అంతా ఎవరు లీడర్ సేవ చేద్దాక నువ్వే చేయరా బాబా, ఎక్కడో చోట ట్రైనింగ్ అని చెప్తున్నాడు. వాడు ఇష్టం ఉన్నట్టు చేస్తున్నాడు. అలాగూ క్రీస్తు సంఘాలను ఏం చేస్తున్నారు? వీళ్ళు పాడు చేస్తున్నారు. సంఘం దేవుని ఆలయం, దేవుని ఆలయాన్ని పాడు చేస్తే దేవుడు ఊరుకోడు.
మనల్ని పాడు చేస్తాడు. మీకు అర్థమైంది అర్థం లేదు, అది ఇంకా అర్థం కాలేనట్టుంది చాలామంది. మనమైతే జాగ్రత్త పడదాం. లేవి కాండంలో ఇంకా మనకు బాగా అర్థం అవుతుంది. బలులు అర్పణలు ఎలా అర్పించాలి, యాజకుడు ఎలా సమర్పించాలి, ప్రజలు ఎలా పవిత్రంగా బతకాలో లేవి కాండంలో ఉంటుంది. అంటే దేవుణ్ణి ఆరాధించేవాళ్ళు ఎలా ఆరాధించాలి, ఎలా పవిత్రంగా ఉండాలి, ఈ రెండు విషయాలు మనకి లేవి కాండంలో ఉంటాయి. రేపు పొద్దున